ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమయ్యున్న దేవ, పరిశుద్ధాత్మ దేవా, సంగముల మధ్య సంచరించు ప్రభువ, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోచుండగా నా తండ్రి నాయన, ఈ సంఘముతో వినుచున్న వారందరితో కూడా నువ్వు ఉండమని, మరి విశేషంగా ఈ పని వారితో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మా జీవితాలను నూతన పరచమని, ఫలింపచేయమని నా దేవుడు, నా ప్రభు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు మనము వాక్యం ధ్యానించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, ప్రార్థన చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, అలాగే వాక్యమునకు ప్రార్థనకు ఏమైనా సంబంధం ఉందా అన్న విషయాల గురించి ధ్యానించి మన జీవితాలను నూతన పరచుకుందాము. మన మందిరములో అంటే యేసయ్య మందిరములో ప్రతి ఆదివారం జరిగే ఆరాధనలో వాక్యమునకు ఎక్కువ సమయం ఇస్తున్నాము, తర్వాత స్తుతి ఆరాధనకు సమయం ఇస్తున్నాము, తర్వాత ప్రార్థనకు సమయం ఇస్తున్నాము. దాదాపు అన్ని చర్చిలలో ఇదే విధంగా వాక్యదానానికి ఎక్కువ సమయం ఇస్తారు. దేవుని వాక్యము ధ్యానించడం వలన మనము దేవుని గురించి, అలాగే దేవుని గురించిన సంగతుల గురించి మనము తెలుసుకుంటాము. దేవుని యొక్క శక్తిని, దీని యొక్క మహిమను, ప్రభావాన్ని, ఆయన ప్రణాళికలను, ఉద్దేశాలను, ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన స్వభావాన్ని, దేవుడు సృష్టించిన ఆ యొక్క సృష్టి, లేకపోతే ఆ మనుషుల పట్ల దేవుడు ప్రవర్తించే విధానాన్ని, ఆయన యొక్క స్పందనను మనము తెలుసుకుంటాము. అలాగే ప్రార్థన ద్వారా మనము దేవునికి మన మనవులు చెప్పుకుంటాము. మన అవసరాలు, మన యొక్క కొరతలు, మన యొక్క సమస్యలన్నీ దేవునికి చెప్పుకుంటాము. విడుదల కలిగించమని మనము ప్రార్థన చేస్తాం. సో దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనము దేవుని గురించి తెలుసుకుంటాము. అలాగే ప్రార్థన ద్వారా దేవునికి మన మనవులను, మన కష్టాలను, మన ఇబ్బందులను చెప్పుకుంటాము. సో పై రెండు విషయాలను బట్టి కనుక మనము చూసినట్లయితే, మరి ఆదివారపు ఆరాధనలో వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వడము సరైనదేనా? అలాగే సంఘ పరంగా కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, దేవుని వాక్యం ధ్యానించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, లేక ప్రార్థించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే ఎక్కువ సమయం ఇవ్వాలా? మనం కనుక దీని గురించి తెలుసుకోవాలంటే మనము వాక్యానికి అంటే వాక్య ధ్యానానికి ప్రార్థనకు ఉన్న సంబంధం గురించి మనము తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకుంటే కనుక మనకు దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా, దేనికి ఎంత సమయం ఇవ్వాలా అన్న విషయాన్ని చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకుంటాం. ఇక్కడ కూడి ఉన్న మనము ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు అని నమ్ముతున్నాము. అందుకే మన అవసరాల గురించి, మన సమస్యల గురించి ఆయనకు వేడుకుంటున్నాము, ఆయనకు ప్రార్థిస్తున్నాము. ఎవరు చెప్పారు మనకు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడని? ఆయనకు ప్రార్థిస్తే అన్ని సమస్యల నుంచి మనము విడుదల పొందుకుంటామని, మన అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడని ఎవరు చెప్పారు మనకు? ప్రధానంగా 3 మార్గాల ద్వారా ఇది మనిషికి బయలుపరచబడుతుంది. మొదటగా మనకు తోటి మనుషులు చెప్తారు, ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నేను చాలా దేవుళ్ళను ట్రై చేశాను, ఎక్కడ నేను కోరుకున్నది నేను పొందుకోలేకపోయాను, చివరిగా నేను ఈయనను ట్రై చేశాను, ఈయన పక్కా కన్ఫర్మ్గా ఈయన దేవుడు, ఎందుకంటే నా పని అయిపోయింది కాబట్టి నువ్వు గుడ్డిగా నమ్మవచ్చు, మనకు ఏమి కావాలన్నా ఆయన ఇస్తాడు, ఆయన నమ్మకమైన వాడు అని ఆ విధంగా మనం తెలుసుకుంటాము. అంటే మనకు ఎవరో చెప్పితే విని ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడని నమ్ముతాము. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభువుని గురించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా అలాగే ప్రకటింపబడింది. మనం చూసినట్లయితే 2000 సంవత్సరాల క్రితము భారతదేశంలో యేసు ప్రభు ఎవరో
తెలియదు. 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు అన్న పేరు ఎవరికి కూడా తెలియదు. 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా క్రీస్తు శకము 55 ఆ ప్రాంతంలో భారతదేశానికి వచ్చి యేసు ప్రభువును గురించి ప్రకటించాడు. ఆ విధంగా ప్రారంభమైంది యేసు ప్రభువును గురించి తెలుసుకోవడము. మన దేశంలోని కేరళ రాష్ట్రంలో ఇది మొదలైంది. ఇది మొదటి విధంగా మనము తెలుసుకునేది, ఎవరో చెప్పడం వల్ల మనము తెలుసుకునేది. రెండవదిగా తల్లిదండ్రులు పుట్టినప్పటి నుండి ప్రభుని యేసుక్రీస్తుని దేవునిగా సేవించడం, దేవునిగా పూజించడము, ప్రార్థించడం చూచి అలాగే వారు చెప్పుట వలన విని ప్రభుని యేసుక్రీస్తును దేవునిగా నమ్మడము జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. మూడవదిగా బైబిల్ విని, బైబిల్ వాక్యాలు విని, బైబిల్ను చదివి ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మడం. ఒక మనిషి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి వింటున్నాడు. విన్న తర్వాత ప్రభువైన యేసు ప్రభువుని నమ్ముతున్నాడు. తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. అదే మాట మనము రోమా పత్రిక 10వ అధ్యాయం 13, 14 వచనాలలో మనము చూస్తాము. ప్రభువు నామమును బట్టి ప్రార్థించు వాడెవడో వాడు రక్షింపబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని వారు ఎట్లు విశ్వసింతురు. కాబట్టి ఎప్పుడు మనం ప్రార్థన చేస్తామో ప్రభువుని యేసుక్రీస్తును దేవుడు అని నమ్మిన తర్వాత లేక విశ్వసించిన తర్వాత ఆయన దేవుడని మనము హృదయంలో ముద్రింపబడిన తర్వాత. కాబట్టి ముందు వాక్యము ద్వారా మనము తెలుసుకుంటున్నాము, వాక్యము వినుట ద్వారా తెలుసుకుంటున్నాము, నమ్ముతున్నాము. వాక్యము చదువు ద్వారా మనము తెలుసుకుంటున్నాము, నమ్ముతున్నాము, తర్వాత ప్రార్థిస్తున్నాము. నమ్మకపోతే ప్రార్థించడం అనేది జరగదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇది ఇంకొంచెం మనకు విషదంగా అర్థం కావాలంటే ఇంకొంచెము ముందుకు వెళ్దాము. మనకందరికీ తెలుసు, మనమందరికీ తెలిసిన విషయము, క్రైస్తవ జీవితానికి మూలము విశ్వాసము. ఒక క్రైస్తవుడిగా పిలువబడడానికి ఆ కారణం ఏమిటంటే విశ్వాసం వలన క్రైస్తవుడిగా పిలువబడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని మీద, కేవలము ప్రభువైన యేసుక్రీస్తు అను మనుష్యుని మీద విశ్వాసం మాత్రమే, ప్రవక్తల మీద కాదు, పాస్టర్ల మీద కాదు, మందిరం మీద కాదు, మిమ్మల్ని ప్రభు దగ్గరకు నడిపించిన మనుషుల మీద కాదు, మీ తల్లిదండ్రుల మీద కాదు, పౌలు మీద కాదు, పేతురు మీద కాదు, మరియమ్మ మీద కాదు, కేవలము ప్రభువైన యేసుక్రీస్తు మీద నమ్మకము. ఈయన పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చిన మహిమా స్వరూపుడైన దేవుడని నమ్మడము. నజరేయుడైన యేసు నామమున భూమి మీద ఇశ్రాయేలు దేశంలో రక్త మాంసములు గల శరీరముతో దాదాపు 33.5 సంవత్సరములు నివసించిన వాడని నమ్మడము. అంత మాత్రమే కాకుండా మరి విశేషంగా మనిషి చేసిన తప్పులకు, పాపాలకు శిక్షగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి దిగివచ్చి మానవునిగా జన్మించి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. నా పాపాలకు ఆయన శిక్ష పొందుకొని ఆయన పరిశుద్ధతను నాకు బదిలీ చేశాడు, తన నీతిని నాకు బదిలీ చేశాడు, నేను పొందవలసిన నిత్య నరకాగ్ని నుండి నన్ను రక్షించాడు. నన్ను పరలోకానికి లేకపోతే నన్ను పరలోక రాజ్యానికి నడిపించే ప్రభు అని నమ్మడము. ఇంకొకటి కూడా మనం నమ్మాలి, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడని, భూమి మీద పరిశుద్ధంగా జీవించాడు. ఆయన మరణాన్ని జయించి పరలోకానికి ఆరోహణమై మనుష్యులందరినీ తీర్పు తీర్చి అర్హులైన వారిని పరలోకానికి తీసుకెళ్ళడానికి రాబోతున్నాడని నమ్మడం. ఆయన ప్రేమ గలవాడు, దయ గలవాడు, కనికరం గలవాడు, క్షమించే మనస్సున్నవాడు, అత్యంత కృప గలవాడని నమ్మడము అంటే ఆయన యొక్క గుణాన్ని నమ్మడము. సో ఇవన్నీ మనము ఎట్లా నమ్ముతాము? దీని గురించి మనం తెలుసుకుంటేనే మనము నమ్ముతాము. మరి ఇవన్నీ ఎలా తెలుసుకుంటాము? ఒకసారి మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము. మనము గమనించినట్లయితే భార్యాభర్తలు పెళ్ళి అయిన తొలి రోజుల్లో తమ వైవాహిక జీవితం ప్రారంభించినప్పుడు ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే అప్పుడైతే వారు ఒకరిని గురించి ఒకరిని ఎరగడానికి ప్రయత్నం చేస్తుంటారు. పెళ్ళి అయిన కొత్తలో వాళ్ళు ఒకరి గురించి ఒకరిని
అర్థం చేసుకోవడానికి ఎరగడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎదుటి మనిషి స్వభావాన్ని, ఆ యొక్క గుణాన్ని, అతని యొక్క అలవాట్లను జాగ్రత్తగా దగ్గర నుంచి పరిశీలిస్తూ అతని కానీ ఆమె గురించి కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకరి గురించి ఒకరికి చెప్పుకోవడానికి వారికి ఏమీ ఉండదు వైవాహిక జీవితం యొక్క తొలి దినాలలో. కానీ 1-2 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత వైవాహిక జీవితం ముందుకు కొనసాగే కొలితే ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు, బయట కూడా చెప్తారు. నా భర్త మంచివాడు, నమ్మకమైన వాడు, ప్రేమ గలవాడు, ఓపిక గలవాడు, నిబ్బరమైన వాడు అనో, లేకపోతే నా భర్త మొండివాడు, మొబ్బోడు, లేకపోతే రౌడీ, చేతకానోడు, త్రాగుబోతూ, తిరుగుబోతూ, వదరుబోతూ, ఇలా రకాలుగా చెప్పుతుంటారు. అలాగే భర్త కూడా భార్య గురించి చెప్తాడు. సో వైవాహిక జీవితం ముందుకు సాగే కొలది ఎదుటి మనిషిని పరిశీలించి అతని గురించి, అతని ప్రవర్తన గురించి పదే ఆలోచించి మనసులో తర్కించి మనసులో ముద్ర వేసుకుంటారు. ఈ మనిషి ఇలాంటి వాడు, నమ్మదగినవాడు, తగనివాడు, ఇలా ఒక విధమైనటువంటి అభిప్రాయానికి మనుషులు వచ్చేస్తుంటారు భార్యాభర్తలు, భర్త గురించి, భార్య గురించి. అలాగే ప్రతి క్రైస్తవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని ఒక మనుష్యుని, ఈయన నాకు ప్రభువు, నా రక్షకుడు అని నమ్మి బాప్తీసం తీసుకొని నిబంధనలోనికి వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు అను మనుష్యుని గురించి చెప్తున్నాను నేను. ఆయన రక్త మాంసాలతో భూమి మీద నివసించాడు కాబట్టి నేను మాట చెప్తున్నాను. ఆయన గురించి బాగా ఎరగాలి, బాగుగా తెలుసుకోవాలి, బాగుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా పెళ్ళిలాగే నిబంధన ఉంది. నమ్మిన వాని మధ్య, ప్రభువు మధ్య. పెళ్ళి నిబంధన కన్నా ఇది పవిత్రమైన నిబంధన. అందుకని ఏ మనిషి గురించి నువ్వు తెలుసుకోకపోయినా పర్వాలేదు, అర్థము చేసుకోకపోయినా పర్వాలేదు, ఎరగకపోయినా పర్వాలేదు, అది తల్లిదండ్రులైనా, కట్టుకున్న భార్య అయినా, భర్త అయినా సరే, కానీ ప్రభువైన యేసుక్రీస్తు అను మనుష్యుని గురించి మాత్రము తప్పకుండా తెలుసుకోవాలి. ఆయనను బాగా ఎరగాలి, ఆయన బాగా అర్థం చేసుకోవాలి, ఆయన గురించి మనసులో ముద్ర చేసుకోవాలి. ఎందుకంటే మనము మన అవసరాలు, మన కొరతలు, మన సమస్యలని తీసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆయనకు మనం ప్రార్థన చేస్తున్నాం. మరి ఆయన గురించి మనం సంపూర్ణంగా ఎరగాలి. ఎవరి గురించి ఎరగకపోయినా ఎలా ఎరగడము, ఎలా తెలుసుకోవడం ప్రభువుని గురించి ఒక్కటే మార్గము. ప్రభువు తన గురించి తాను చెప్పిన మాటలు చదవడము, ధ్యానించడము, వినడము. మొదటగా ఈ బైబిల్ బాగా చదవాలి, ధ్యానించాలి. ఇది ఒక్క పుస్తకము మాత్రమే, ఇంకా ఏది అవసరం లేదు. దీన్ని బాగా ధ్యానించాలి. అలాగే దేవుని వాక్యాన్ని ప్రకటించే బోధకుల వాక్యాలను బైబిల్ గ్రంథము నుండి ఒక అంగుళము కూడా బయటకు పోకుండా, తమ సొంత భాష్యాలు, సొంత ఆలోచనలు కాకుండా బైబిల్లో ఉన్న దేవుని మాటలనే విశదపరిచి చెప్పే బోధకుల మాటలు వినడం వల్ల ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనము తెలుసుకుంటాము. ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, ఎంత ఎక్కువగా ధ్యానిస్తే, ఎంత ఎక్కువగా ఆలోచన చేస్తే, ఎంత ఎక్కువగా మనం మనసులో ముద్రించుకుంటే అంతగా ప్రభువైన యేసుక్రీస్తు అన్న మనుషుని గురించి తెలుస్తుంది. నమ్మకం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఈయన దేవుడని నమ్మిన రోజు నుంచి మనిషి చేయవలసిన పని ఇది. రోమపత్రిక 10వ అధ్యాయము 17లో పౌలు అదే చెప్తాడు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. క్రీస్తును గురించిన మాటలు మనం ఎంతగా వింటే అంతగా మన మనస్సులో ఆయన గురించి ముద్రించకపోతుంది. బైబిల్ చదివే కొలది, వాక్యం వినే కొలది దేవుని వాక్యం మనలో నాటబడుతుంది. నాటపడుతున్న వాక్యాన్ని మనము ధ్యానించాలి. ధ్యానించడం అంటే పదే మనము చేసుకోవడము, ఆలోచించడము, తర్కించడము. అప్పుడే మనస్సులో దేవుని వాక్యము నాటబడుతుంది, ఎదుగుతుంది, పెరుగుతుంది, ఫలిస్తుంది. ఒక మొక్కను నాటి పెంచి పెద్దగా చేయుటకు ఎలా కష్టపడతాము, అలాగే వాక్యాన్ని పెంచాలి. ఒక చిన్న మొక్కను నాటి అది పెద్దగేంత వరకు దాని గురించి మనం ఎలాగా శ్రద్ధగా తీసుకుంటామో, అలాగే వాక్యాన్ని మన హృదయంలో ఎదిగి ఫలించేలాగా మనము చేయాలి. పోయిన వారం మనము నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవాడు అన్న వాక్యాన్ని ధ్యానించాము. దాని అర్థం ఏమిటంటే వాక్యాన్ని బాగా నమిలి మృంగి ఆత్మతో
ఆత్మలో నింపుకోవడము. నా శరీరము నా రక్తము అంటే జీవము గల ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు మాత్రమే. వాటిని ఆత్మలో నింపుకోవడము, తర్వాత నెమ్మదిగా వాటిని నెమరు వేసుకోవడము, ధ్యానించడము, తర్వాత ఆత్మ నిండా దానిని ప్రవహింప చేయడము. ఎందుకు ప్రభు ఇలాగా చెప్పినాడంటే, మనం ఎలాగైతే ఆహారాన్ని నోటితో తీసుకొని బాగా నమిలి మృంగి దాన్ని కడుపులో జీర్ణం చేసి, ఆ జీర్ణమైన తర్వాత అది రక్తముగా మారి శరీరం అంతా ఎలా ప్రవహిస్తుందో ఆ విధంగానే మీరు నా శరీరాన్ని నా రక్తాన్ని త్రాగమంటాడు. జీవం గల నా మాటలను అలాగా మీ ఆత్మలో నింపుకోమని చెప్తాడు. సో మనము వాక్యము ప్రార్థన అనే అంశాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాము. ఈ విషయాన్ని మనం మనసులో పదిలం చేసుకుందాము. సో వాక్యము వలన ప్రభువైన యేసుక్రీస్తుని ఎరుగుతాము, దానిని బట్టి మనము ప్రభువుకు ప్రార్థిస్తాము. ప్రభువైన యేసుక్రీస్తును వాక్యం వినుట వలన ఎరుగుతాము, దానిని బట్టి మనము ప్రభువుకు ప్రార్థిస్తాము. అటువంటప్పుడు మన ప్రార్థన ఎప్పుడు బలంగా ఉంటుంది? ఎప్పుడు మన ప్రార్థనకు తప్పకుండా మనము సమాధానం పొందుకుంటాము? ఎప్పుడు మన ప్రార్థన చక్కగా ఫలిస్తుంది? మనము విశ్వాసముతో కూడిన ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థనకు విశ్వాసము కలిసినప్పుడు, ప్రార్థనకు విశ్వాసం అనే ఆ యొక్క పదార్థము కలిసినప్పుడు, అప్పుడు మన యొక్క ప్రార్థన బహుగా ఫలిస్తుంది. మరి విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువుని ఎంతగా ఎరిగితే అంతగా మనలో విశ్వాసము పుడుతుంది. సో మన ప్రభువును మనం ఎప్పుడు బాగా ఎరుగుతాము? ఎంతగా వాక్యం ధ్యానిస్తే అంతగా మనము ప్రభువును గురించి ఎరుగుతాము. సో వాక్యము వినే కొలది, వాక్యము ధ్యానించే కొలది విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు మన ప్రార్థన విశ్వాస సహితమై ఉంటుంది, అప్పుడు ఫలిస్తుంది. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఏమీ ప్రయోజనము లేదు అన్న మాట మన నోటి నుంచి ఎప్పటికి కూడా రాదు. ఒకసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము మనము చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇక్కడ వాక్యం ఏమి చెప్తుందంటే, ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు శక్తి మీద, ఆయన మహిమ మీద, ఆయన విడుదల మీద, ఆయన యొక్క వాగ్దానం మీద ఉండాలి. అది విశ్వాసం. ఆ యొక్క ప్రార్థనకు విశ్వాసం అనే ఆ యొక్క విశేషమైన పదార్థము జోడింపబడాలి. ఎప్పుడు వస్తుంది ఆ విశ్వాసము? వాక్యాన్ని ధ్యానించడం వలన. యాకోబు పత్రిక, అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17 ఒకసారి మనం చదువుదాము. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము లేదు. వాక్యం అంటుంది ఏలియా మనలాంటి మనుషులు ఏమీ తేడా లేదు అని. నిజమే, పైకి ఏ తేడా కనిపించదు. ఎందుకంటే అవే చేతులు, అవే కాళ్ళు, అవే ముఖము, అవే తల అన్నీ కూడా ఏలియాకు మనిషికి ఉన్నటువంటి భాగాలు ఏమీ తేడా లేదు. అయితే ఏలియాకు మామూలు క్రిస్టియన్స్కు తేడా ఏమిటంటే, అదే శరీరం అదే స్వభావం అయినప్పటికీ విశ్వాసంలో తేడా ఉంది. ఏలియా యొక్క విశ్వాసము విశేషమైనది, ఏలియా యొక్క విశ్వాసము ప్రత్యేకమైనది. కారణము, ఏలియా దేవుణ్ణి బహు దగ్గరగా ఎరిగినాడు, దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు. దేవుడు ఏలియాతో ఉన్నాడు, దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు, ఏలియాకు తన గురించి చెబుతున్నాడు. అందుకే యెహోవా దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. అందుకే సంపూర్ణ విశ్వాసముతో నింపబడి ఉన్నాడు, సంపూర్ణ విశ్వాసము కలిగి ఉన్నాడు. ఒకసారి 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దామా. అంతటి గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్పీయుడైన ఏలియా ఆ హాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను
నిలబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఏలియా అంటున్నాడు, దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఇక్కడ దేవుడు ఉన్నాడు నాతో అంటున్నాడు. ఆ మాటలో మనం చూస్తాము, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. అంతగా ఏలియా దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. అందుకే బహు విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకే అతని ప్రార్థనలు అంగీకరింపబడ్డాయి. అతని ప్రార్థన చేసినప్పుడు వర్షము ఆగిపోయింది. దేవుడు అతని యొక్క ప్రార్థనను ఆలకించాడు, నెరవేర్చాడు. అదే ఏలియాకు మామూలు క్రైస్తవునికి గల తేడా ఏంటి? విశ్వాసములో తేడా. ఏలియా లాంటి విశ్వాసము మనము కలిగి ఉండాలంటే మనము దేవుణ్ణి అంతగా ఎరిగి ఉండాలి. ఏలియా లాంటి విశ్వాసము మనలో కూడా ఉండాలంటే దేవుని మనము అంతగా మనము ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండడాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరిగి ఉండడాన్ని బట్టి విశ్వాసాలలో తేడా ఉంటుంది. అందుకే ప్రార్థనలో కూడా తేడా ఉంది. అందరి ప్రార్థనలు ఒకేలాగా ఉండవు. విశ్వాసముతో నింపబడిన వారిని ప్రార్థన, విశ్వాసముతో తక్కువ విశ్వాసంతో నింపబడిన వాని ప్రార్థనలో చాలా తేడా ఉంటుంది. అందుకే భక్తుడు ఏలియా కూడా మళ్ళాంటి మనుష్యుడే అన్నా, కానీ దానిలో ఆ యొక్క విశ్వాసంలో తేడా ఉందన్న సత్యాన్ని మనము మరచిపోకూడదు. ఒకసారి మనము మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము మనము చదువుదాము. కాబట్టి ప్రార్థనలో తేడా ఉంటుంది, విశ్వాసం వల్ల ప్రార్థనలో తేడా ఉంటుంది, దానివలన పొందుకునే ఫలములు కూడా మనకు తేడా ఉంటుంది. ఒకసారి మత్తయి సువార్త 8:26 చదువుదాం. అక్కడ ప్రభువు తన 12 మంది శిష్యులను ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా అని పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో ఆ యొక్క పదాన్ని మనము చూస్తాము. అల్ప విశ్వాసులారా అని ప్రభు పిలిచినట్లు మనము చూస్తాము. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దింపగా మికిలి నిమ్మలమాయెను. సో ప్రభుతో పాటు 12 మంది శిష్యులు ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పడవలో పడుకొని నిద్రపోతున్నాడు. ప్రయాణం చేస్తున్నారు పడవలో, ఆయన పడుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు సముద్రంలో పెద్ద తుఫాను వస్తుంది. అలలు వచ్చి ఎగిసి పడవ మీద పడుతున్నాయి. శిష్యులు ఆ గాలి తుఫాను యొక్క బీభత్సాన్ని చూసి పడవ మునిగిపోయి చనిపోతామన్న భయం వేసి నిద్రపోతున్న ప్రభువును లేపి తనను రక్షించమంటారు. అప్పుడు ప్రభువు శిష్యులను చూచి అంటాడు, అల్ప విశ్వాసులారా, నేను మీ వెంట ఉన్నాను, మీరు నన్ను చూస్తున్నారు, అయినా చనిపోతామని భయపడుతున్నారు. మీరు నన్ను విశ్వసించడం లేదు. నా యొక్క దైవత్వాన్ని, నా యొక్క అధికారాన్ని, శక్తిని, మహిమను మీరు ఎరగక ఇన్నారు కాబట్టి మీరు నన్ను నమ్మడము లేదు. అందుకే నన్ను నిద్రపోతున్న వాని నన్ను మీరు లేపుతున్నారు. మనకు అనిపిస్తుంది శిష్యులు తప్పేమి చేశారు, నీరు వచ్చి పడుతుంది పడవలో, భయపడ్డారు, అందుకే ప్రభువును నిద్ర లేపారు, రక్షించమని, కాపాడమని. కానీ ప్రభువు చెప్పేది, నేను సర్వ సృష్టికర్త అయిన దేవుని మీరు ఎరిగి ఉంటే మీరు భయపడేవారు కాదు, నిశ్చింతగా ఉండేవారు. ఈ గాలి, తుఫాను, నీరు మమ్మల్ని ఏమీ చేయలేవు. మాతో ఉన్నవాడు స్వర సృష్టికర్త అగు దేవుడు మాతో ఉన్నాడు, మా పడవలో ఉన్నాడు, మా ఎదుట ఆయన నిద్రించుచున్నాడు. కాబట్టి మేము భయపడవలసిన అవసరం లేదని మీరు నిశ్చింతగా ఉండేవారు. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే విశ్వాసం యొక్క లెవెల్, మీ యొక్క విశ్వాసం యొక్క పరిధి, ఆ యొక్క విశాలత పెరిగి ఉండేది. నన్ను నిద్ర లేపేవారు కాదు. మీరు నన్ను సరిగ్గా ఎరిగి ఉంటే, కానీ మీరు నన్ను సరిగ్గా ఎరగలేదు కాబట్టి మీరు అల్ప విశ్వాసంతో నింపబడ్డారు. మీరు నన్ను సరిగ్గా ఎరగలేదు కాబట్టి మీరు అల్ప విశ్వాసంతో నింపబడ్డారు, భయపడ్డారు, కంగారు పడ్డారు, నన్ను నిద్ర లేపారు. సో మనము ప్రభువుని ఎంతగా ఎరిగితే అంత నిబ్బరంగా ఉంటాం. మనము దేవుని గురించి ఎంత చక్కగా ఎరిగితే కనుక అంత నిబ్బరంగా మనము ఉంటాము. ఒకసారి మత్తయి సువార్త 8:27 చదువుతాము. 8:27 అంటున్నాడు,
ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఎవరుంటున్నారు ఈ మాటలు? పడవలో ఉన్న ఆ 12 మంది శిష్యులు, మమ్మల్ని రక్షించుమని నిద్రపోతున్న ప్రభువును లేపిన శిష్యులు అంటున్నారు, ఈయన ఎవరబ్బా, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి. ప్రభు వెంట ఉన్నారు. ఆయన చేసిన అద్భుత కార్యాలను చూశారు. కుష్ఠరోగులు శుద్ధిగా కూడా చూశారు. అనేక మంది రోగాలతో పడ్డవారు స్వస్థపరచబడ్డ చూశారు. చనిపోయిన వారు తిరిగి బ్రతకడము చూశారు. దయ్యాలను, దురాత్మలను ఆయన పారద్రోడలకు చూశారు. అయినా సంపూర్ణంగా ఎరగకపోయారు ప్రభువుని గురించి. అందుకే సంపూర్ణ విశ్వాసంతో నింపబడకపోయారు. కారణము, వెంట ఉన్నారు కానీ తెలుసుకున్న విషయాలను మనసులో నిలుపుకోలేకపోయారు. ప్రభు చెప్పిన మాటలు వింటున్నారు, కార్యాలు చూస్తున్నారు, మనసులో ఉంచుకోవడం లేదు. ఈనాటి క్రైస్తవులలాగా వాక్యము చదువుతాము, వాక్యం వింటాము, కానీ దానిని మనము వదిలివేస్తాము. మనసు నిండా లోకం యొక్క విషయాలతో, జ్ఞానంతో నింపుకుంటాము. మనసులో ఖాళీ ఉండదు. మనము బయట హౌస్ఫుల్ బోర్డు మనసు బయట పెట్టేస్తాము. నా మనసులో ఇంకా ఖాళీ, ఏ విషయానికి ఖాళీ లేదని బోర్డు పెట్టేస్తాము. అందుకే దేవుని వాక్యము బయట నుంచి బయటకే వెళ్ళిపోతుంది. కానీ సత్యం ఏమిటంటే, మనసుకి ఏ బయట జ్ఞానము అక్కర్లేదు, ఏ మనిషి గురించి తెలుసుకోవక్కర్లేదు. నా దేవుడు, నా ప్రభువు అని నమ్మిన యేసుక్రీస్తు అన్న ఒక్క మనుష్యుని గురించిన సంపూర్ణ జ్ఞానము చాలు. ఆయనను సంపూర్ణంగా ఎరిగిది చాలు. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఎలా జీవించాలో ఆయన నేర్పిస్తాడు. భార్యతో ఎలా ప్రవర్తించాలి, భర్తతో ఎలా ప్రవర్తించాలి, తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, సమాజంలో ఎలా ప్రవర్తించాలి, నీ సహ ఉద్యోగులతో, నీ తోటి మనుషులతో ఎలా ప్రవర్తించాలి, నీ స్నేహితులతో ఎలా ప్రవర్తించాలి, అలా ప్రతి విషయాన్ని గురించి ఆయన నీకు నేర్పిస్తాడు, బోధిస్తాడు, నడిపిస్తాడు. నువ్వు కనుక ఆయన్ని కనుక ఎరిగి ఇంటి. కానీ మనము ఆ సత్యాన్ని మన మనసులో ఉండటము లేదు. ఆయన గురించి బాగా తెలుసుకోవడానికి, మనసులో స్థిరపరచుకోవడానికి మనము ప్రయాసపడడం లేదు. అందుకే మన జీవితాల్లో, చాలామంది క్రైస్తవుల జీవితాల్లో సరిగా ఉండటము లేదు. అందుకే మన ప్రార్థనలో కూడా బలము ఉండటం లేదు. మన యొక్క ప్రార్థనలో ఆ యొక్క విశ్వాసం ఉండటం లేదు. ఆయన శక్తిని, ఆయన మహిమను మనస్సు నిండా నింపుకొని మనము ప్రార్థించలేకపోతున్నాము, ఫలాలు పొందుకోలేకపోతున్నాము. వాక్యాన్ని ప్రక్కన పెట్టి ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలామంది క్రైస్తవులు ప్రార్థన అనే విషయానికి వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారు. ప్రార్థిస్తే చాలు, దేవుడు నా మనవులు తీరుస్తాడని అనుకుంటున్నారు. అయితే వాక్యము చదివి, వాక్యముతో నింపబడి, నేను ఎవరికైతే ప్రార్థిస్తున్నానో ఆయన గురించి నేను బాగుగా తెలుసుకుంటే అప్పుడు నేను ఇంకా బలంగా విశ్వాసముతో నింపబడి ప్రార్థిస్తాను అని అనుకోవడం లేదు. ఏమీ ఎరగకుండా ప్రార్థన చేస్తున్నారు. కృపగల దేవుడు కోరికలు తీరుస్తాడని, కృపగల దేవుడు కోరికలు తీరుస్తాడని మనము ప్రార్థన చేస్తున్నాము. కృపను మాత్రమే నమ్ముకొని జీవించడము ఇసుక మీద ఇల్లు కట్టిన చందం మాత్రమే. దానిలో ఏమాత్రము బలము ఉండదు ఆ ప్రార్థనలో అని చెప్పేసి నేను మీకు మనవి చేస్తున్నాను. వాక్యం చెబుతుంది, ఎరుగని వానికి ఎలా ప్రార్థన చేస్తారో అని. ఎరగడం అంటే ప్రభువుని యేసుక్రీస్తు ఒక దేవుడని అనుకోవడము కాదు. లోకంలో అనేక దేవుళ్ళు ఉన్నారు, రకరకాల పేర్లు ఉన్నాయి. వారికి అన్ని జనులు వారిని ఎరగకపోయినా, వారి గురించి ఏమీ తెలియకపోయినా వెళ్ళి మ్రొక్కి టెంకాయలు కొట్టి వస్తుంటారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా, ఈయన ఒక దేవుడు, ఈయనకు వెళ్ళి ఒక నమస్కారం పెడదాము, మోకాళ్ళు ఉందాము, ఇది ఈయనకు సంబంధించిన ఆచారము అనుకుంటే మాత్రము అది వ్యర్థము. ఆయనను ఎరిగి ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో నింపబడి ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలని పంట కోస్తాం. మనం ఆ విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు మనము
అద్భుత కార్యాలని పంట కోస్తాము. ప్రభు అంటాడు, ఆవగించేంత విశ్వాసం కలిగంటే 17వ అధ్యాయము 20-21 మత్తయిలో మనం చూస్తాము. మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక నుండి పొమ్మనగానే అది పోవును. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? శిష్యులు ప్రభువును అడుగుతున్నారు, ప్రభువా మేము ఎందుకు ఆ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోతున్నాము? శిష్యులు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు, కానీ ప్రభు దాన్ని వెళ్ళగొడతారు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు వెళ్ళగొట్టినట్లు మేము ఎందుకు ఆ దయ్యాన్ని, ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయామని అన్నప్పుడు ప్రభు మళ్ళీ అంటున్నాడు, ఇక్కడ కూడా అల్ప విశ్వాసులారా, మీలో తగినంత విశ్వాసము లేదు కాబట్టి మీరు ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. కాబట్టి వాక్యం చెప్తుంది, మనలో ఆవగించేంతన్న విశ్వాసం ఉండిన ఎట్లా మనము అద్భుత కార్యాలు మనము చేయగలమని. కాబట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్నాం మనము కనీసం ఆవగింజల్లో కొంత భాగం ఉన్న విశ్వాసము కలిగినట్టుకు ప్రయాసపడాలి. ప్రభువును ఎరుగుట వలనే మన విశ్వాసం పెరుగుతుంది. 2వ తిమోతి 1వ అధ్యాయము 12వ వచనములు పౌలు చెప్తాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును, నా ప్రభుని యేసుక్రీస్తుని నేను ఎరుగుదును, ఆయన గురించి నాకు బాగా తెలుసు, ఆయన శక్తిని నేను ఎరుగుదును. పౌలు చాలా ప్రయాసపడ్డాడు ప్రభువుని ఎరగడానికి. పౌలులాగే మనము మనసు పెట్టి దేవుని ఎరగాలని మనం కూడా ప్రయత్నం చేస్తే, మనము మనస్సు పెట్టి బైబిల్ ధ్యానిస్తే, ఆదాము నుండి పౌలు వరకు అనేక వ్యక్తుల జీవితాల ద్వారా ఎన్నో విషయాలు ప్రభుని యేసుక్రీస్తు గురించి దేవుడైన ప్రభుని యేసుక్రీస్తు గురించి మనము తెలుసుకుంటాము. అబ్రహాము, శారా, యేషేపు, మోషే, హన్న, దావీదు, అలాగా మంది భక్తులు యొక్క జీవితాలు కనుక మనం పరిశీలించినట్లయితే, వారి గురించి ధ్యానించినట్లయితే మనము ఆ యొక్క ప్రభు గురించి మనం సంపూర్ణంగా తెలుసుకుంటాము. నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదునని చెప్పగలిగే స్థితిలోనికి మనము క్రమక్రమంగా ఎదుగుతాము. కాబట్టి ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను, వాక్యం మనలో సమృద్ధిగా ఫలించాలి. అప్పుడే ప్రభువుని గురించి మనము తెలుసుకుంటాము. అప్పుడు మన విశ్వాసం వృద్ధి చెందుతుంది. విశ్వాసంతో కూడిన మన ప్రార్థన ఫలిస్తుంది. కాబట్టి వాక్యానికి పెద్ద పీట వేయండి, ఎక్కువ సమయం ఇవ్వండి, వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని బాగా వినండి, వాక్యాన్ని బాగా ధ్యానించండి, వాక్యాన్ని జీర్ణం చేసుకోండి. అప్పుడు మన యొక్క మనసు విశ్వాసంతో నింపబడుతుంది. అప్పుడు మనము అద్భుతమైన కార్యాల పంటను కోయగలము. మన యొక్క ప్రార్థనల ద్వారా ప్రభు నమ్మదగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవుడు అలనాడు ఆ యొక్క బాలుని యొక్క తండ్రి అడిగినాడు, ప్రభువా నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా అడుగుతారు, ప్రభువా మా యొక్క విశ్వాసము వృద్ధి చేయమని. ఈరోజు మనము కూడా అడుగుదాం ప్రభువును, ప్రభువా మా యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేయి. విశ్వాస సహితమైన ప్రార్థన చేసేవారిగా మా జీవితాలను నూతన పరచమని, ఆయన సంపూర్ణంగా ఎరిగే మార్గములో మనల్ని నడిపించమని ప్రభువును అడుగుదాము. కృపగల దేవుడు తప్పకుండా మనలను విశ్వాసముతో, బహువిశ్వాసంతో నింపబడిన ఆయన శిష్యులుగా నూతన పరుస్తాడు. తలలు వంచండి, మనము ప్రార్థిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అవును ప్రభువా నా దేవా నాయన, అనేకులమైన మేము తండ్రి నాయన వాక్యాన్ని ధ్యానించకుండా, ప్రభువా నిన్ను సంపూర్ణంగా ఎరగకుండా, ప్రభువా నా దేవా నాయన, ప్రభువా తండ్రి నాయన మా యొక్క జీవితాలను నడిపించుకుంటున్నాం తండ్రి నాయన. సంపూర్ణమైన విశ్వాసంతో మేము నింపబడకుండానే ప్రభువా నా దేవ మా ప్రార్థనలు ఆలకించబడినప్పుడు, అయ్యా మా యొక్క మనములు నెరవేరనప్పుడు ప్రభువా, అయ్యా ప్రభువా సనిగే వారిగా నా తండ్రి నిన్ను నిందించే వారిగా ఉంటున్నాం. అయ్యా కృప చూపమని వేడుకొనిచున్నాం తండ్రి నాయన. నిన్ను సంపూర్ణంగా ఎరిగి సంపూర్ణ విశ్వాసంతో నింపబడేవారుగా మా జీవితాలు నూతన పరచమని తండ్రి నాయన. వాక్యాన్ని బహుగా నా తండ్రి నాయన చదివేవారిగా, నా తండ్రి ధ్యానించేవారిగా, ప్రభు మందిరములలో ప్రకటించే వాక్యాన్ని చక్కగా నా తండ్రి విని జీర్ణం చేసుకునే వారిలాగా, నా తండ్రి నాయన సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నింపబడే వారిలాగా మా జీవితాన్ని నూతన పరచమని, మా విశ్వాసాన్ని వృద్ధి చేయమని
ఆయన కృప చూపమని నా దేవుడు, నా ప్రభువు, నజరేయుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.